హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళకు వరుసగా అయితే 5 రోజులు అయితే సెలవులు అయితే వచ్చాయన్నమాట. సో ఇందుకు సంబంధించి ఈరోజు రేపు మరియు హాలిడేస్ ఉన్నాయా, ఏ జిల్లాలో హాలిడేస్ అయితే ఉన్నాయి, ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది విద్యాశాఖ నుంచి కీలక అప్డేట్ అయితే తెలంగాణ సర్కార్ అయితే గుడ్ నుంచి చెప్పడం జరిగిందనమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ఇక వరుడు బీభత్సంతో కుండపోతగా వానలు రాష్ట్రంలో తడిసి ముద్దవుతున్నారు. ఇక రోడ్లు చెరువులుగా తలపిస్తున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరో 72 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైందనమాట. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇక ఇటు పాఠశాలకు సెలవుల్లో ప్రకటించిందనమాట. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేపథ్యంలో నేడు ఈరోజు రేపు ఆగస్టు 13, 14 అంటే ఈ తేదీల్లో మనకు హాఫ్ డే మాత్రం పనిచేయనున్నాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలో హాఫ్ డే అయితే సెలవులు అయితే ఉందన్నమాట. ఇక ఉదయం పూట మాత్రం పనిచేస్తాయని చెప్తున్నారన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాఠశాలలో ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందనమాట. దీంతోపాటు హన్మకొండ, జనగాం, మహబూబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్ష సూచనలు అయితే ఉన్నాయన్నమాట. ఈ నెల అంటే ఈ 5 జిల్లాల్లో పాఠశాలలో సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ హన్మకొండ, జనగాం, మహబూబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13, 14 తేదీల్లో అయితే ఇక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అయితే సెలవులు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఏరియాల్లో బాగా వర్షాలు అయితే దంచికొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఇక చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో కరెంటు వైర్లు, పోల్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త అయితే ఉండాలని చెప్పేసి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రేపటి నుంచి కనుక 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ఇచ్చిందని ప్రభుత్వం హైడ్రా అయితే సూచించడం జరిగింది కాబట్టి ఇక ఇదే కనుక ప్రభుత్వం ఇక ఈరోజు ఎల్లుండి అంటే రేపు మనకు స్కూళ్ళకు సెలవులు అయితే ఇస్తే కనుక వరుసగా మనకు 5 రోజులు అయితే సెలవులు అయితే రానుండే అనమాట.